ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, భయపడొద్దు. ఈ ఉదయాన్నే నువ్వు వాళ్ళ ఇంటి మీదకి వచ్చేస్తారేమో, వీళ్ళకి సమాధానం చెప్పాలేమో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, బిడ్డల్ని ఎలా మార్చుకోవాలి, క్రిస్మస్ వస్తుంది, దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి అని అనేక రకాల ఆలోచనలతో నువ్వు భయపడొద్దని నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఆమెన్. ఎందుకంటే తన బిడ్డవైన నీవు భయపడుతూ బ్రతకడం అనేది దేవుని చిత్తము కాదంట. సంతోషంగా, నెమ్మదితో, అనేక మంది ఎదుట తలెత్తుకొని జీవించి సంతోషగానాలు చేస్తూ జీవించాలి అనేది దేవుని చిత్తం ఈరోజు నీ పట్ల. ఆమెన్. అందుకనే ప్రభు చెప్తున్నారు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా. ఏ విషయాల్లో నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో ఈ ఉదయం ఒకటే చెప్తున్నాడు దేవుడు. ఆ పనుల భారం అంతా కూడా ఆయన మీద మోపమంటున్నాడు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నేను మాట్లాడుతాను కదా, నీ పక్షాన నేను యుద్ధము చేస్తాను కదా, నేను తోడై ఉన్నాను కదా అని నీ తండ్రి ఇంత గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నప్పుడు ఏ విషయంలో కూడా ఈరోజు నువ్వు భయపడడానికి వీల్లేదు. అది ఉద్యోగమా, వ్యాపారమా, ప్రయాణమా, అది ఇంకా ఇతర ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల గురించా, ఏదైనా సరే నువ్వు దేవుని వాగ్దానాన్ని పట్టుకున్న బిడ్డవైతే మాత్రం నువ్వెంత మాత్రం భయపడొద్దు. ఎందుకో తెలుసా? నేను నీకు తోడై ఉన్నానని సజీవుడైన నన్ను చూచుచున్నా మనందరి తండ్రి అయిన యేసయ్య ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉన్నారంతే. ఆమెన్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. శాశ్వతమైన కృపతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంట. అందుకని ఆయన అంటున్నాడు, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను. కొన్నిసార్లు చెప్తారు, మా బిడ్డలు తూర్పు ఎంత దూరం అండి, అంత దూరం అయిపోయారండి మాకు అంటారు. ఆత్మీయంగా దూరం అయిపోయింది అంటారు. లేదా నేను దేవునికి దూరం అయ్యానంటారు. నా పరిస్థితులు నన్ను అలా చేసేసి నేను చెప్తారు. ప్రభు చెప్తున్నాడు, తూర్పు నుండి నీ సంతానాన్ని తెప్పిస్తాను, పడమటు నుండి నిన్ను కూడా సమకూరుస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని మందిరానికి బహుశా నువ్వు కొన్ని విషయాల్లో దూరం అయ్యావేమో, దేవునికి ఇచ్చే విషయంలో దూరం అయ్యావేమో, కొన్ని రకాలుగా నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో. ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను సమకూర్చి రప్పించుకుంటానని. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం వినడమే నిజంగా ఈరోజు నీ అదృష్టం. దేవుణ్ణి పట్టుకున్నావు చూడు, ప్రభు అన్ని లెక్కలు చూస్తున్నాడు. నీ విషయంలో ప్రభువుకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీ బిడ్డల విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. తరతరాలు కూడా నువ్వు ఆశీర్వదించబడాలనేదే దేవుని చిత్తం. బహుశా నువ్వు నీ యొక్క బిడ్డల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో, లేదా ఏదైనా సమకూర్చే విషయంలో నలిగిపోతున్నావో, అవన్నీ ఈరోజు ప్రభువుకు అప్పగించు. ఎందుకంటే ఆయనే చూసుకుంటానంటున్నాడు అన్నీ కూడా. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కదా, నువ్వు భయపడొద్దు, నువ్వు ఆలోచన చేయొద్దు, నువ్వు చింతపడొద్దు, నీ బిడ్డలను నేను సమకూరుస్తాను, నిన్ను కూడా నేను సమకూర్చి రప్పిస్తానని ప్రభు ఇస్తున్నాడు. గనక ధైర్యము కలుగుండు. ఈరోజు అనేకమైన శుభకార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.